హే సఖీస్ అండ్ సకాస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీడీ విత్ విఎస్కే. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్, ఈరోజు ఇయర్ ఎండింగ్ కాబట్టి మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డూయింగ్ మిస్టేక్స్ ఆర్ ఫైన్. ఎస్, మనం మిస్టేక్స్ చేస్తాము, అన్నీ అరే ఎందుకు చేసాము ఏంటి అన్న బాధలు కష్టాలు ఎక్కువగా ఆలోచించేస్తాం. ఎందుకంటే మనం మిస్టేక్ చేసినప్పుడు అందరూ అరే తప్పు ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది అనేవాళ్ళే. కానీ నువ్వు ఎందుకు తప్పు చేసావు, అసలు ఎందువల్ల చేయాల్సి వచ్చింది, ఇవన్నీ ఎవరు ఆలోచించరు కదా. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇయర్కి మనం థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, మనకి ఇయర్ లక్తో కూడిందైతే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇయర్ నాకు చాలా లక్తో కూడైంది, నువ్వు నాకు చాలా సర్ప్రైజెస్ ఇచ్చావు, నేను నీకు థ్యాంక్ఫుల్గా ఉన్నాను అని చెప్పాలి. ఫస్ట్ పాయింట్, లక్ ఉన్నవాళ్ళు, లక్ లేని వాళ్ళు, ఛాలెంజ్ ఫేస్ చేసిన వాళ్ళు, లేదంటే చాలా 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 టఫ్ ఫేస్ చేసిన వాళ్ళు మాత్రం డబల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇయర్ నిన్ను గ్రో అవ్వటానికి నీకు ఛాన్స్ ఇచ్చింది, నిన్ను ఛాలెంజెస్ని ఫేస్ చేసే కట్స్ని ఇచ్చింది, నీ స్ట్రెంగ్త్ ఏంటో నీకు గుర్తించేలాగా చేసింది. కాబట్టి యూ హ్యావ్ టు సే థ్యాంక్ యూ. సో మిస్టేక్స్ చేయడం, తప్పులు అనేవి అందరూ చేస్తారు, తప్పుని సరిదిద్దుకోవడమే మనం చేయాల్సింది. తప్పులు చేయడం తప్పు కాదు, తప్పుని సరిదిద్దుకోకపోవడం ఉంటుంది చూడు, అది తప్పు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, మనం తప్పు చేయడం తప్పు కాదు, తప్పుని సరిదిద్దుకోకపోవడం తప్పు. మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అందరూ ఏం మిస్ చేస్తారు, నేను తప్పు చేశాను, అమ్మో ఇప్పుడు నేను ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఏంటి అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, తప్పు చేశామా, ఓకే ఈ తప్పు చేశా, ఈ తప్పు నుంచి నేను నేర్చుకున్న లెసన్ ఏంటి, ఇవన్నీ ఆలోచించారు కదా. ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి, నేను నేర్చుకున్న లెసన్ ఏంటి. ఓకే, ఈ తప్పు నేను చేశాను కాబట్టి నెక్స్ట్ టైం ఈ తప్పు రిపీట్ చేయకూడదు. నెక్స్ట్ పాయింట్, తప్పులు చేశామని చాలా రిగ్రెటెడ్గా డౌన్ఫాల్ అయిపోవటం, చాలా బాధపడిపోవటం, ఇలాంటి మ్యాక్సిమం అందరూ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైనా ఆలోచించారా, ఒక్కసారి నేను ఎందుకు తప్పు చేయాల్సి వచ్చింది, సరే ఈ తప్పు వల్ల నేను నేర్చుకున్నానా లేదా, లేదంటే అసలు ఈ తప్పు చేసేలాగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏంటి, ఇలాంటి పాయింట్స్ ఆలోచించినప్పుడు మనకి ఎప్పుడు మనం తప్పు చేశాము అని ఒక కంగారు కన్నా, ఓకే నేను తప్పు చేశాను అని ఒక లాజికల్ థింకింగ్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనం ఫ్రీగా ఉండొచ్చు. తప్పులు చేశాము అన్న గిల్టీ ఫీల్ ఉండొచ్చు, బట్ గిల్టీ ఫీల్ కన్నా అసలు ఎందుకు తప్పు చేసాం, ఈ తప్పు నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనే లాజికల్ థింకింగ్తో అందరూ ఆలోచిస్తే, ఇంకోసారి తప్పు చేసినప్పుడు ఓకే ఈ తప్పు నేను చేశాను, నెక్స్ట్ టైం ఈ తప్పుని రిపీట్ చేయకూడదు. కావాలంటే కొత్త తప్పులు చేయండి, కానీ చేసిన తప్పే మళ్ళీ చేయొద్దు. ఎందుకంటే చదివిన పేజ్ని మళ్ళీ చదవటం బోర్, కాబట్టి కొత్త పేజీలని చదవాలి. సో ఈరోజు నేను మీకు కోట్ ఆఫ్ ది డే వచ్చేసి, కోట్ ఆఫ్ ది డే కన్నా ముందు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఛాలెంజెస్ ఇయర్ ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళకి నేను చెప్తున్నాను థ్యాంక్ యూ. ఎక్కువ చెప్పండి థ్యాంక్ యూ 2025, నేను ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేశాను, థ్యాంక్ యూ 2025, నన్ను స్ట్రెంగ్ చేశావు, థ్యాంక్ యూ 2025, నేను రెడీగా ఉన్న 2026 కోసం. సో ఈ థ్యాంక్ యూస్ నేనైతే చెప్పేశాను. ఇట్స్ యోర్ టర్న్, మీరు థ్యాంక్ యూ చెప్పండి. ఇట్స్ నాట్ లైక్ ఇయర్ అంతా నాకు దరిద్రమేరా, నీకు ఇయరే ఇంత ఘోరంగా ఉందంటే నెక్స్ట్ ఇయర్ ఇంకెంత వరస్ట్గా ఉంటుందో అన్న థాట్ ప్రాసెస్లో కన్నా, ఇట్స్ ఓకే బ్రదర్, ఇట్స్ ఓకే సఖీస్ అండ్ సకాస్, ఇట్స్ అ న్యూ టైమ్. ఇయర్ ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ ఛాలెంజెస్ కోసం, లక్ కోసం రెడీగా ఉందాము. ఛాలెంజెస్ అయితే ఓకే మనం స్ట్రెంగ్త్ గెయిన్ చేస్తున్నాము, లక్ అయితే ఇంకా మంచిది, మన అందరికీ కావాల్సింది అదే కాబట్టి. సో కోట్ ఆఫ్ ది డే వచ్చేసి, డూయింగ్ మిస్టేక్స్ ఆర్ ఫైన్, ఇట్ ఈస్ అ లెసన్. సో మనందరం మిస్టేక్స్ని లెసన్స్గా చూడటం స్టార్ట్ చేసిన రోజు మనందరం హ్యాపీగా ఉంటాం. ఇది ఒక క్విక్ అండ్ ఇప్పుడే పెట్టాలనుకుంటున్న వీడియో కాబట్టి, సో కొన్ని రా ఫుటేజెస్, కొంచెం పదాలు దొల్లినవి ఏమన్నా ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. నెక్స్ట్ టైం నేను పక్కా నీట్గా ప్లాన్ చేస్తాను. మన నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్ పీడీ విత్ విఎస్కే. అండ్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అండ్ ఈ 2026 మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇలాగే నా వీడియోస్ని చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్
డోంట్ ఫర్గెట్ టు కమెంట్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా ఆలోచనలు ఉన్నా, ఏమున్నా సరే జస్ట్ కమెంట్ డౌన్. ఐ విల్ సీ ఆల్ కమెంట్స్. అండ్ థ్యాంక్ యూ ఆల్. లెట్స్ ఎంటర్ ఇన్ టు 2026 together. And love you all.